థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ ఇస్ సాయిరాజ్ మహేష్. ఇక్కడ ఎంతమంది హాస్టల్స్లో ఉంటారు, ఎంతమంది కో లివింగ్లో ఉంటారు? ఎవరు ఎత్తారు? సో రీసెంట్లీ నేను మా బ్రదర్కి 9 years డిఫరెన్స్ ఉంది. జెన్సీ కిడ్. వాడు లైక్ ఒక కో లివింగ్లో ఉంటాడు. సో ఫస్ట్ టైం నేను కో లివింగ్కి వెళ్ళాను. ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కో లివింగ్ అంటే చాలామంది చాలా డిఫరెంట్ ఫీల్ అవుతారు కదా. అదేంది కదా, బిగ్ బాస్ హౌస్ టెండర్ స్పాన్సర్షిప్ చేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది కో లివింగ్. అది సరే అని ఎంట్రన్స్ ఇలా గ్రాండ్ ఎంట్రన్స్, ఓయోలో ఎంట్రన్స్ ఉంటుంది చూడు, సేమ్ అలాగే అనిపించింది. వెళ్ళగానే సో వాట్ ఈస్ యువర్ ప్రిఫరెన్స్ ఆఫ్ రూమ్ అన్నాడు. అది ప్రిఫరెన్స్ ఆఫ్ రూమ్ అన్నాడు, గర్ల్ అన్నాడు, నాకు అర్థం కాలేదు ఫస్ట్. సర్లే అని వెళ్ళాను. మా బ్రదర్ కాల్ చేసి 4th floor రమ్మన్నాడు. సరే అని వెళ్ళాం. ఈవినింగ్ అయింది. అక్కడ ఒక దాంట్లో డేట్ నైట్ అంట, 50 Shades of Grey 3 couples వచ్చి చూస్తున్నారు మూవీ, కానీ ఒక్కడు కూడా స్క్రీన్ చూడట్లేదు. సర్లే అని చెప్పి ఇంకొక రూమ్కి వెళ్ళాను. ఇంకో రూమ్లో వాళ్ళేమో ఒక కెమెరా పెట్టుకున్నారు, అబ్బాయి అమ్మాయి డ్రెస్ ఇప్పేస్తున్నారు, వేసేసుకుంటున్నారు, అర్థం కాదు. గెట్ రెడీ విత్ మీ, గెట్ GMWV అంట ఆ వీడియోస్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకొకళ్ళు ఏమో పాస్తా చేసుకుంటారు. అదే కో లివింగ్ హనీమూన్ స్పాట్ అరా, నాకు అర్థం కావట్లేదు, చాలా క్యాజువల్గా ఉన్నారు. సరే బాగుందిలే అని చెప్పి మా బ్రదర్ మెయిన్ హీరో ద యాక్టివ్ వాడి దగ్గరికి వెళ్ళాను. అటు నేను మన బ్రదర్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, నార్మల్గా మనం స్నానం చేస్తే దేంతో చేస్తాం, మామూలు సోప్స్. మా వాడైతే నార్మల్గా లైఫ్ బాయ్ సింతోలో మిక్స్ చేసిన సోప్తో స్నానం చేసేవాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ 16 step ఫేస్ రొటీన్ ఆడికి చేస్తుంది అక్కడ. ఆ జీవితంలో ఎప్పుడో ప్రొడక్షన్ కూడా వాడి సన్ ప్రొడక్షన్ కావాలంట. అది ఇంకేం చేస్తాం, సర్లే అని చెప్పి అలా చూస్తున్నాం. ఆ అమ్మాయి, బేబీ నీ ఫేస్ ట్యాన్ అయిపోతుంది బేబీ అంట. ఇది అసలు స్నానమే చేయడే అని అడుగుతావు. సర్లే ఇంకేం చేస్తావు, సరే అని చెప్పి చూస్తున్నాను. పక్కన ఇంకా మిగతా ఒక కపుల్ ఇద్దరు కొట్టేసుకుంటారు. అరే ఎందుకు కొట్టుకుంటారు అంటే వాళ్ళిద్దరు సిచ్యువేషన్షిప్లో ఉన్నారంట. ఆ సిచ్యువేషన్షిప్లో ఉన్నారని చెప్పి వాళ్ళ ఒరిజినల్ రిలేషన్షిప్స్ తెలిసిందంట, అందుకు వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఓ సర్లే ఇది ఇప్పుడైతే వ్యవహారం కాదు అని చెప్పి అలా ముందుకెళ్ళాను. అలా ముందుకెళ్ళేటప్పటికి నార్మల్ రూమ్స్ అండ్ ఆల్ మనకి బాగా ఇంట్రెస్ట్ కదా కోచింగ్ అంటే. సరే అసలు ఇంకేముంటాయి, ఇలాంటివి ఉంటాయి అవి ఇవి అని చెప్పి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ కప్పులు ఉన్నారు, కూర్చున్నారు. అసలు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, అర్థం కావట్లేదు. సర్లే బాగానే ఉందని చెప్పి అప్పుడే కరెక్ట్గా మా మదర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అంటే నాకు ఇంకా ఈ మంచి పెళ్లి సంబంధం చూస్తున్నారు. సో సంబంధం వచ్చి ఆ అమ్మాయి ఇక్కడే హాస్టల్లో ఉంటుందంటారా, నువ్వే ఒకసారి ఇల్లు కలవమంటున్నారు, అది ఇది అని చెప్పింది. అదొక అడ్రస్ పంపించమ్మా అన్నాను. సేమ్ అడ్రస్, సేమ్ పోలింగ్ అడ్రస్కి పంపించింది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా, ఆ సిచ్యువేషన్షిప్ గొడవ పడుతుంది చూడు, ఆ అమ్మాయి. ఇప్పుడు నాకు ఆ సంబంధం వచ్చింది, ఏం చేయాలి? నేను అది చెప్పేసి వచ్చేసాను ఇంకా. సో దాట్స్ మై టైం. యాక్చువల్లీ ఇంకొక థింగ్, లైక్ నేను అదే ఐఎమ్ ఆల్సో ఎన్ HR. సో నా వర్క్ ఏంటంటే ఫ్రెషర్స్ని హ్యాండిల్ చేయడం. సో హైదరాబాద్లో ఫ్రెషర్స్లో కమిటెడ్ పిల్లల్ని వెతకడం అంటే ఎంత కష్టం అంటే, కో లివింగ్స్లో వర్జిన్స్ వెతకడం లాంటిది. దొరకరు, ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఉన్నారు అనుకుని ట్రై చేయాలి. ఒకళ్ళిద్దరు ఇలా ఇక్కడ గొప్ప గొప్పలు ఉంటారు కానీ, బట్ స్టిల్ అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ రెజ్యూమ్స్ చూస్తారు. సో రెజ్యూమ్స్లో అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా, స్పెల్లింగ్ మిస్టేక్స్. ఒకటి రాశాడు, ఐ లవ్ కాకింగ్ అని రాశాడు. నాకు అర్థం కాలేదు నిజంగా ఫస్ట్. దాని తర్వాత పేరు చూస్తే అప్పుడు అర్థమైంది అది కుకింగ్ అండి, చికెన్ మటన్ ఫిష్ ప్రాన్ అంట. సరే, దాని తర్వాత డిఫరెంట్ ఈమెయిల్స్ ఉంటాయి కదా. ఒకడు నాకు 50 emails పంపించాడు. ఆ ఈమెయిల్ ఐడి ఏంటో తెలుసా, రాజు ఐ వాంట్ ఏ జాబ్ @gmail.com. దాని నుంచి నాకు పంపించాడు, అంత క్రియేటివిటీ. ఇంకొక ఈమెయిల్ ఐడి వచ్చింది, ప్రియా 362436 @gmail.com అని. వెంటనే రెజ్యూమ్ కూడా చూడకుండా రమ్మన్నాను. వచ్చింది, ఇంటర్వ్యూ అయిందో అర్థమైంది తను ఫేక్ చేసిందని. రెజ్యూమేలో కాదు, బట్ ఈమెయిల్లో. బట్ స్టిల్ ఐ హైడ్ హర్. అటు ఇటుగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. దెన్ అలా డిఫరెంట్గా చేస్తుంటే ఒకడు చాలా డెస్పరేట్గా ఉన్నాడు. ఆడేంటి, సార్ ఐ వాంట్ దిస్ జాబ్, ఇఫ్ ఐ గెట్ దిస్ జాబ్ మై మామ్ విల్ బీ హ్యాపీ, ఐ విల్ గివ్ యూ 1 month ఆఫ్ ద శాలరీ అని చెప్పి నాకు పంపించాడు.
వెనకాల నుంచి మా సీఈ బాగా వచ్చాడు, ఏంటది అన్నాడు. 1 month శాలరీ ఇస్తాడంట, అంటే దాంట్లో 50% నాది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంక నేనేం చేయగలి, సర్లే అని చెప్పి 1 month హైర్ చేసుకున్నాను. 2nd month ఫైర్ చేస్తాను. దట్స్ మై టైం గైస్, థ్యాంక్ యూ.